సో ఈ మొత్తం అంతర్జాతీయ పరిణామాలు ఎంకిపెళ్లి శుభసాగుకు వచ్చినట్టు బంగారం మీద వచ్చింది సార్. ఇవాళ కొంతమంది బంగారం కేజీ ₹1 కోటి 3 కోట్లు అవుద్దని కొంతమంది ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఏంటి సార్ ఈ బంగారం గొడవ? నేను నిపుణుని కాదు, కానీ చదివిన దాని ప్రకారం ఏంటంటే, మన దేశం తీసుకోండి, ప్రపంచంలో అతి ఎక్కువ బంగారం నిలువలు ఉన్నది భారతదేశంలో. మానవ చరిత్రలో ఉత్పత్తి చేసిన మొత్తం బంగారంలో 20% భారతదేశంలో ఉంది. దాదాపు 18-20%. 35,000 టన్నులు ఉందని కొంత చెప్తున్నారు. 15% పైన ఉంది, 20% దాకా ఉంది. ప్రజల దగ్గర ఉంది ఎక్కువగా, గవర్నమెంట్ దగ్గర ఉంది కొద్దిగానే, ఒక 600 టన్నులు ఉంది. ఎగ్జాక్ట్ నాకు తెలియదు ప్రస్తుతం, అఫిషియల్ లెక్కలు 800 టన్స్ ఏదో ఉందండి. 700-800 టన్నులు ఉంటుంది. మిగతా 33-34,000 టన్నులు ప్రజల దగ్గర ఉంది. ఆభరణాల రూపంలో ఉంది, బంగారం కడ్డీల రూపంలో ఉంది. ఎందుకంటే భారతీయులకి బంగారం ఆభరణాలు అంటే మనకున్నంత మోజు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ మధ్యకాలంలో మన దేశాన్ని తీసుకుంటే గిరాకీ జ్యువెలరీ కోసం కాదట, ఆభరణాల కోసం కాదట, రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి బంగారం కడ్డీల కోసం ఉంటారు. అది ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారు. ప్రపంచంలో ఎప్పుడు బంగారం గిరాకీ పెరుగుతుంది, ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్గా ఎప్పుడు భావిస్తారు? అనిశ్చిత వాతావరణం ప్రపంచంలో ఉంటే. ట్రంప్ గారి వల్ల ప్రపంచంతో అనిశ్చిత వాతావరణం వచ్చింది ఈ మధ్యకాలం. రేపు ఏమవుతుందో అన్నటువంటి వాతావరణం వచ్చింది. రెండోది, అమెరికా లాంటి బలమైన దేశాలు అడ్డగోలుగా ప్రవర్తిస్తుంటే ప్రెడిక్టబిలిటీ లేదనుకోండి. ఉదాహరణకి అంతర్జాతీయ వాణిజ్యం సరిగ్గా ఉండి ప్రపంచం పూర్వం ఉన్నట్టుగా అమెరికా ఉందనుకోండి, మనకి డాలర్లు కావాలని కోరుకుంటారు. రేపొద్దున అసలు డాలరే పడిపోతుందేమో ట్రంప్ వల్ల అన్న భయం వచ్చిందనుకోండి, డాలర్ల బదులు నేను బంగారం కడ్డీలు కొనుక్కుంటారు. దానికి తగ్గట్టు ఏమవుతుంది, ఈ మధ్యకాలంలో మరీ డాలర్ మీద ఉన్న ఆధిపత్యాన్ని ఉపయోగించి మనలాంటి దేశాల మీద పెత్తనం బాగా చేయడం చేత చైనా కానీ ఇంకో దేశాలు, ముఖ్యంగా చైనాకు ఆ బలం ఉంది, మన వరకు ఆ బలం లేదు. వాళ్ళు క్రమక్రమంగా చేస్తున్నారు. అసలు డాలర్లు అవసరం లేకుండా అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రష్యా ఉందనుకోండి, ఎప్పుడైతే మీరు రష్యా దేవుని కొనడానికి వీలేదని నిషేధించారో డాలర్ రూపంలో కొనడం సాధ్యం లేదు. ఎందుకంటే అది అమెరికా ప్రమేయం లేకుండా డాలర్ రూపంలో మనం కొనలేం. ఆ బ్యాంకులు స్విఫ్ట్ అంటారు, మరొకటి అంటారు, అమెరికన్ బ్యాంకులు ప్రమేయం లేకుండా మనం కొనలేం. ప్రపంచంలో ఎవరికి ఆసక్తి లేదు. భారతదేశం రష్యా ఏం చేసినా రూపాయలతో మనం వ్యాపారం చేసుకున్నాం. సరే, రూపాయల మంది వాళ్ళ దగ్గర చేరుతున్నాయి, వాళ్ళకి రూపాయలతో ఏం చేయలేదు, అదే రూపాయలతో చూసుకుందాం. కానీ ప్రస్తుతం రథం నడిచింది. కానీ చైనా అట్లా కాదు. చైనా రెమ్నింబి యువాన్ అంటారు, అందరికీ అవసరం. ఎందుకంటే చైనా అందరికీ ఎగుమతి చేస్తుంది వస్తుంది. నా దగ్గర 1,00,000 కోట్లు రెమ్నింబి ఉన్నాయనుకోండి, చైనా నుంచి వస్తువులు వస్తే రెమ్నింబి చెల్లించవచ్చు, డాలర్లు అక్కర్ల నాకు. కాబట్టి కాలక్రమేణా అమెరికా తీరు వల్ల, మారుతున్న ప్రపంచ పరిస్థితుల వల్ల డాలర్కి ప్రత్యామ్నాయంగా వేరే కరెన్సీ వస్తుందనే భావన కొంత. మూడోది, ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం ఆర్థికవేత్తల లెక్కల ప్రకారం $310 ట్రిలియన్ అప్పు ఉందట. వ్యక్తులకు కానీ, కంపెనీలకు కానీ, ప్రభుత్వాలకు కానీ చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద స్థాయిలో అప్పులు ఉన్నాయి. మరి ఇంత అప్పులతో ఉన్న వ్యవస్థ, అప్పు చేసి పప్పు కొడుతున్న వ్యవస్థ నిలబడుతుందా అసలు అంతర్జాతీయంగా? కొంతమంది ఆ సందేహాలు ఎదుర్కొస్తున్నారు. నాలుగోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన దేశంలో కూడా ఈ మధ్య సబ్మిట్ పెట్టారు. వాడు రాగానే ఒకసారి ఐటీ కంపెనీల నుండి కూడా స్టాక్ పడిపోయింది, ప్రపంచంతో పడిపోతుంది. ఎందుకని? అవి వస్తే లక్షలాది మంది, 10 లక్షల మంది ఉపాధి కోల్పోతారేమో, వైట్ కాలర్ వర్కర్స్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉపాధి కారణంగా జీవితంలో సుఖాలు తగ్గవు మనకి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మనకంటే బాగా పనిచేయగలుగుతున్నాయి కొన్ని విషయాల్లో. కానీ మనకి వినియోగదారులుగా బాగుండొచ్చు, కానీ ఉత్పత్తి చేసేవాళ్ళు లేకుండా పోతారు, ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతే మార్కెట్లో డిమాండ్ పోతుంది. వాడికి జీతాలు వస్తాయి కదా, వాడు కొనేది మార్కెట్లో. డిమాండ్ పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఒక వాదన. ఏం లేదు, నేను కొందరు చెప్తున్నారు. ఈ మొత్తం కలిపితే ఏంటంటే ఒక అనిశ్చిత వాతావరణం ఉన్నది ఆర్థికంగా. బంగారం అయితే గ్యారంటీగా పెరుగుతూనే ఉంటుందని ఒక నమ్మకం ఉంది. నిజమా కాదో చూద్దాం. బంగారం కూడా తగ్గొచ్చు. ఈ మధ్య కొంచెం తగ్గింది, పెరిగిందే మళ్ళీ 2-3 డేస్ తగ్గింది. తర్వాత 2 ఏళ్ళుగా చూస్తుంటే చాలా పెరిగినా కూడా. కాబట్టి ఏది సేఫ్ అయితే, ఎక్కడ నా డబ్బు సురక్షితంగా ఉందనుకుంటే దానికి వెళ్తారు. అలాగే ఈ ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్ అంటాం, ఈ డబ్బుని కరెన్సీ నోట్లు ముద్రించేవాళ్ళు, ఇంట్రెస్ట్ రేట్ నిర్ణయం చేసేవాళ్ళు, విదేశీ మార్కెట్ నిర్ణయం చేసేవాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే
ఈ డాలర్తో గొడవలు ఉంటున్నాయి. అన్ని డాలర్లో పెట్టకుండా బంగారంలో పెడితే మనకు సేఫ్గా ఉంటుందని బంగారం పెడితే డాలర్లో పెట్టినట్టు లెక్క. బంగారం ఇప్పుడు ఉదాహరణ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బుని బంగారాన్ని డాలర్లతో సమానంగా చేసి ఇంత డాలర్ ఉన్నాయి విదేశీ మాత్రమే ఉన్నట్లు లెక్క. డాలర్ రూపంలో ఉండక్కర్లా. కాకపోతే దాని మీద మనకి ఇంట్రెస్ట్ రాదు. విదేశీ మార్గం అయితే ఎక్కడ పెట్టినట్టయితే మీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, అది వేరే విషయం అంతా. కాబట్టి ఈ సెంట్రల్ బ్యాంక్ కూడా మన దేశంలో మన రిజర్వ్ బ్యాంక్తో సహా ఈ మధ్య కొంత కొన్నట్టున్నారు అదనంగా. కొనేటప్పుడు రహస్యంగా ఉంటుంది, ధరలు పెరిగిపోతాయని చెప్పండి కొనడానికి. అంత అయిన తర్వాత తెలుస్తుంది మనకి ఎంత ఉందని చెప్పాను. మీరు చెప్పారు 800 టన్నులు ఎంత ఉందని చెప్పాను. అదొక 670 ఎంత ఉంది, బహుశా 100 టన్నులు కొని ఉంటారు ఈ మధ్య, నాకు తెలియదు సరిగ్గా. సో ఈ మొత్తం ప్రభావం వల్ల బంగారానికి రెక్కలు వచ్చినాయి. అవసరం ఉంది కదా, బంగారం ఏ రకంగానూ అవసరం లేనటువంటి లోహం, ఒక నగలకి తప్ప. ఇంకా సిల్వర్ ఉందనుకోండి, సిల్వర్ అవసరం. సిల్వర్ గొప్ప కండక్టర్, విద్యుత్ కండక్టర్. కాబట్టి కొద్ది ప్రమాణాల్లో అయినా సరే ప్రతి కంప్యూటర్లోనూ, ప్రతి ఫోన్లోనూ, ప్రతి సబ్జెక్ట్లోనూ కొద్ది భాగమైనా సిల్వర్ ఉంటుంది. బంగారం అసలు అక్కర్లేదు. అసలు గోల్డ్ కన్నా సిల్వరే పెరిగింది ఈ సంవత్సరం. సిల్వర్ బాగా పెరిగింది. సిల్వర్ పెరగడానికి కొంచెం కారణం ఉంది. ఎందుకంటే అదొక కనీసం అవసరం ఉంది. ఈ కంప్యూటర్ రంగంలో సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. దానిలో కూడా మళ్ళీ చైనా లీడర్, కాబట్టి చైనా కొంచెం రేషనింగ్ పెట్టింది, ఈ సిల్వర్ అందుబాటులో లేకుండా చేసింది. కాబట్టి సిల్వర్ పెరగడానికి కారణం వేరు, బంగారం పెరగడానికి కారణం వేరు. సరే, ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ మనం ఆర్థిక వ్యవస్థలో తీసుకురావచ్చా? తీసుకొచ్చే ఛాన్స్ ఉందా బంగారాన్ని? నేను నిజంగా నమ్మేది ఏంటంటే భారతదేశం కనుక ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలో తీసుకురాగలిగితే, ప్రజలను ఒప్పించి, అసలు మనకి ఇంకా విదేశాల నుంచి డబ్బులే అక్కర్లేదు. ఈవేళ లెక్కల ప్రకారం దాదాపుగా $5 ట్రిలియన్, $5 ట్రిలియన్ అంటే మన దేశ జాతీయోత్పత్తి కంటే ఎక్కువ డబ్బు. ఈవేళ మన దేశంలో జాతీయోత్పత్తి 4.3 నుంచి 4.5 ట్రిలియన్ డాలర్లు అంటున్నాం. జీడిపి మొత్తం దేశం మొత్తం మనందరి సంపాదన సంవత్సరం మొత్తంలో మనందరం టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీల దగ్గర నుంచి సామాన్యుల దాకా మనందరితో కలిపి మన సంపాదన సంవత్సరంలో 4.5 ట్రిలియన్ డాలర్లు, కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ డబ్బు బంగారం లోపల మన ఇళ్లలో ఉంది. నా దృష్టిలో కొంతమంది ఆర్థికవేత్తలు ఒప్పుకోరు, ఎందుకంటే బంగారం ఎప్పుడు కొన్నారో తెలియదు, ఎలా కొన్నారో తెలియదు. కొంతమంది బ్లాక్ మనీతో కొని ఉండొచ్చు, క్యాష్తో కొని ఉండొచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మీ బంగారం మీదే, మార్కెట్లోకి తీసుకొచ్చేయండి. విదేశాలను దిగుమతి లేకుండా ఇక్కడ బంగారాన్ని మనం రీసర్క్యులేట్ చేద్దాం. బ్యాంకుల్లో పెట్టండి. ఇప్పుడు డిక్లేర్ చేసి పెట్టిన వేరే పనులు ఏమి వేయం అదనంగా. చిన్న ఇంట్రెస్ట్ వేస్తాం, 0.5% వేస్తాం, 1% వేస్తాం. కనీసం ఎంతోమంది డబ్బులు ఇస్తాం మనం. మళ్ళీ ఎప్పుడు కావాలన్నా బంగారం తీసుకోవచ్చు. లేకపోతే బంగారాన్ని ఇంకో రకరకాల మార్గాలు ఉన్నాయి. ఆ రకంగా అన్ని వదిలేసి ఆమ్నెస్టీ ప్రకటించేసి పన్నుల భారం లేకుండా చేసింది. ఈ దేశంలో మన మహిళలు, మన కుటుంబాలు బంగారాన్ని ప్రభుత్వం హస్తగతం చేసుకుంటుంటే ఒప్పుకోరు. ఇప్పుడు విప్లవం భారతదేశం ఎప్పుడు వస్తుందంటే అప్పుడు వస్తుంది. మనకి మంచి చెడు మన సంస్కృతిలో భాగం అయిపోయింది. కాబట్టి మీ బంగారం మీది. అప్పుడు దొంగతనం చేయలేదుగా. మీరేదో మంచి చెడు దిక్కుమాలిన చట్టాలు చేస్తే ఆ చట్టాలను ఉల్లంఘించుంటారు. తప్పు మీది కూడా ఉంది. పూర్వం బంగారం స్మగ్లింగ్ ఉండేది. ఎందుకని? బంగారం కొనే అవకాశం లేకుండా చేసి స్మగ్లింగ్ ఉండేది. ఇప్పుడు స్మగ్లింగ్ పోయింది పూర్తిగా. దాన్ని బయటికి తీసుకొస్తే ఈ డబ్బు దేశంలో ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది, పెట్టుబడి కింద ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి ఏదైనా మార్గం చేస్తే మంచిది నా అభిప్రాయం. గతంలో ఒక చిన్న ప్రయత్నం చేశారు, ఇంకా చాలా కండిషన్లు పెట్టారు. నీ దగ్గర ఉండాలి, డిక్లేర్ చేయాలి, డిక్లేర్ చేయకపోతే వాళ్ళ పన్ను ఎంత కట్టాలా అంటే మీద ఎవరు వస్తారు? రాలా, చాలా కొద్ది భాగం వచ్చిందంటే. అది కూడా చేసిన పద్ధతి వల్ల ఇవాళ గవర్నమెంట్ మీద భారం పడిందట. ఎందుకంటే ఆ బంగారాన్ని ప్రభుత్వం తీసుకున్నది, దానికి వాడేసుకున్నది, ఆ బ్యాంకులు తీసుకున్నాయి. ఇప్పుడు బంగారం ఇవాళ రూపాయలు మరి తిరిగి ఇవ్వాలని చెప్పంటే రేటు పెరిగిపోయింది. ఈ రేటు అదనంగా భరించాల్సి వస్తుంది. మనం అలాంటి ఇబ్బందులు లేకుండా మనం రకరకాల మార్గాలు అన్వేషించవచ్చు. అది చేసినట్టయితే మనకి ఉమ్మడి సదుపాయాలకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 10 లక్షల కోట్ల రూపాయల డబ్బులు అవసరం. సో అప్పుడు నెంబర్ 1 కావచ్చు సార్. చాలా మేరకు మన మూల పెట్టుబడుల అవసరాలు తీరుతాయి. ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరిగే అవకాశం వస్తుంది సరిగ్గా జాగ్రత్తగా చేస్తే. కాబట్టి నా దృష్టిలో దేశంలో ఒక ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి వీరున్నంత మేర బంగారాన్ని మార్కెట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దేశానికి క్షేమకరం అని అనుకుంటున్నాను. బడ్జెట్ని చూస్తే ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టారు సార్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కూడా పెట్టారు. ఈ బడ్జెట్లను చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు ఈసారి? 2 మౌలికమైన తేడాలు ఉన్నాయి జాతీయ స్థాయిలో బడ్జెట్కి, కొన్ని రాష్ట్రాల్లో బడ్జెట్కి. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరికొన్ని రాష్ట్రాలు కావచ్చు. జాతీయ స్థాయిలో ఇటీవల కాలంలో అపారమైన ఆర్థిక క్రమశిక్షణని పాటిస్తున్నారు. పార్టీలు పక్కన పెట్టండి, నిర్మలా సీతారామన్ గారా లేకపోతే నరేంద్ర మోదీ గారా, మీకు ఇష్టం ఉందా లేదా ఓటు పక్కన పెట్టేద్దాం. వాస్తవాలు వాస్తవంగా మాట్లాడుకోవాలి.
అటు ప్రజల్ని పేదలకు సాయం చేయడం కోసం సంక్షేమ పథకాలు గట్టిగా అమలు చేస్తున్నారు. ఉన్నంతలో పారదర్శకంగా చేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి పూర్వంలా కాకుండా అవినీతి లేకుండా అందరికీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం పెట్టుబడులు పెంచుతున్నారు. అంటే ఒక సమతూకాన్ని పాటించి అప్పుల భారం పెరగకుండా తగ్గిస్తున్నారు. గత 4-5 ఏళ్ళుగా అప్పుల భారం తగ్గుతున్నది. డెట్ జీడీపీ రేషియో అంటాం. అంటే జాతీయ ఆదాయంలో అప్పుల వాటా ఎంత? అప్పుల వాటా తగ్గుతుంది. వచ్చే 2 ఏళ్లలో 50% తీసుకొస్తా ఉంటున్నారు. దాదాపు 55-20%, 56-57% నుంచి తగ్గింది. ఆ తర్వాత ఇంకా తగ్గుతూ ఉంటుంది. అలాగే రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని స్థాయిలో ఈ సంవత్సరం 12 లక్షల కోట్లు ప్రత్యక్షంగా, అన్ని కలిపితే 17 లక్షల కోట్లు పెట్టుబడులు మౌలిక సదుపాయాల కోసం. ఈ క్రమశిక్షణని క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. రెండోది, అంకెలు ఏం చెప్తున్నారు దాన్ని కట్టుబడి ఉంటున్నారు. మసిపూసి మారలికే చేయట్లా, కప్పేట్లా. అప్పు ఎంత ఉంది కరెక్ట్గా తెలుస్తుంది, ఖర్చు ఎంత ఉంది కరెక్ట్గా తెలుస్తుంది. రాష్ట్రాల్లో రెండూ లేవు. కొన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, గుజరాత్ ఉంది, ఒరిస్సా ఉంది, చాలా క్రమశిక్షణ పాటిస్తున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాలు, మన రాష్ట్రాలతో సహా, అసలు క్రమశిక్షణ అనేది పూర్తిగా పోయింది. ఆదాయం ఎంత వస్తే దానికంటే రెట్టింపు ఖర్చు పెట్టేస్తున్నాం. సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం లేకుండా చేస్తున్నాం. రేపన్నది లేనట్టుగా ప్రవర్తిస్తున్నాం. వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన బకాయిలు ఉండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల పైన బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. కాంట్రాక్టర్లకు కానీ, వివిధ పథకాల కింద ఇవ్వాల్సింది కానీ, ఉద్యోగులకు కానీ. తెలంగాణలో 50,000 కోట్లు అంటున్నారు ఈ బకాయిలు ఉన్నది. అవన్నీ ఎక్కడ చూపెట్టరు, మనకి కాగితం మీద కనిపించవు. ఎందుకంటే డబ్బులు చెల్లిస్తేనే కదా మీకు అప్పు తెలిసేది. అట్లాగే ఆఫ్ బడ్జెట్ లోన్స్ అని చెప్పని బడ్జెట్ తెలియకుండా మరి దాచిపెడుతున్నారు అప్పులు తీసుకున్నా కూడా. తర్వాత ఎప్పుడు బయటపడతాం. ఎస్క్రో అకౌంట్ అని చెప్పి గతంలో చేశారు. ఇట్లాగ పారదర్శకత లేదు. మనకి అసలు బడ్జెట్ చూస్తే ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా బడ్జెట్ చూసిన మాత్రం చేత మీకేం అర్థం కాదు. ఆర్థిక క్రమశిక్షణ లేదు. అంకెలు నమ్మకం విశ్వసించదు కాదు. ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంటే రేపు చూస్తే 40,000 కోట్లు తక్కువ ఉంటుంది. ఖర్చు ఎంత ఉంటుందంటే 10,000 కోట్లు ఖర్చు పెరుగుతుంది. కాబట్టి రెండు రకాలుగా ఆర్థిక క్రమశిక్షణ లేదు, అంకెల్లో పారదర్శకత లేదు రాష్ట్రాలు. కానీ ఒకటి సార్, కేంద్రం ఏదైతే వృద్ధి రేటు చూపిస్తుందో దానికన్నా కూడా మనం బాగున్నాము అని చెప్తుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కావచ్చు, కొన్ని రాష్ట్రాలు దేశ సగటు వృద్ధి రేటు కంటే వేగంగా పెరుగుతుంది. అది ప్రభుత్వాల వల్ల కాదు, అది ప్రజల వల్ల. ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. అప్పుల భారం పెరిగి, అనుత్పాదకంగా వృధా ఖర్చులు పెరిగి, దుబారా ఖర్చులు పెరిగి ప్రభుత్వాలు ఆర్థికంగా కష్టంలో ఉన్నాయి. కానీ ప్రజల ఆర్థిక కష్టంలో రెండు వేరు విషయాలు. సో వృద్ధి రేటు అనేది ప్రజల రేటు మన కష్టాన్ని బట్టి ఉంటుంది. వృద్ధి రేటు సమాజంలో కష్టాన్ని బట్టి, అక్కడ కొత్త వ్యాపారాలు రావటం, కొత్త కంపెనీలు రావటం, ప్రజలు కష్టపడటం, ఉత్పాదకత పెరగటం, మనం డబ్బులు సంపాదించడం, దాని నుంచి ఉంటుంది. కాబట్టి కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు తీసుకోండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తీసుకోండి, వృద్ధి రేటు కంపారిటివ్గా బాగుంది. మనకంటే గుజరాత్ ఇంకా బాగుంది, మహారాష్ట్ర బాగుంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉంటాయి వృద్ధి రేట్లో. మనం అంత ఆ స్థానంలో కాకపోయినా కూడా మనకి వృద్ధి రేటు పర్లేదు, బాగా. కాబట్టి దేశంలో సగటు కంటే వృద్ధి రేటు ఎక్కువ ఉన్నది. అది వేరు, ప్రభుత్వ వనరుల వినియోగం వేరు.